వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూరల్ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేస్తానని వెల్లడి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి లేదు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. తెలంగాణ చెట్టు తల్లివేరు కేసీఆర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరును చెరిపివేయడం ఎవరి వల్ల కాదు. నిజామాబాద్ లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి తదితరులు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. జాతీయ స్థాయి సైన్స్ ఫేర్లో నిజామాబాద్ స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటడం అభినందనీయం. స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు. నవీపేట మండలంలో పలు ప్రభుత్వ పథకాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్. దర్పల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిలు పర్యటించారు. పలు రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. దర్పల్లి మండలంలో 8 కోట్ల రూపాయలతో మండల కేంద్రం నుంచి గ్రామాల్లోకి లింకు రోడ్ల నిర్మాణ పనులకు రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయనతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అపూర్వ స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండల కేంద్రంలో 8 కోట్ల రూపాయల నిధులతో పలు రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన ఆయన రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అరికెల నర్సారెడ్డి ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి స్వాగతం పలికారు. ఇంద్రనగర్ తాండా, బేలియా తాండా, మరియా తాండా, బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు. వస్తప్పుడు లింగాపూర్ చౌరస్తా దగ్గర చూసిన కానిస్టేబుల్ దిష్టని చూసి 2 చేతులకి దండం పెట్టుకుంటూ వచ్చినాం. అలాంటి కానిస్టేబుల్ దిష్టయ్య, నల్గొండలో శ్రీకాంతాచార్య లాంటి యువకులు 1100 మంది పిల్లలు కాల్చుకొని మాంసం బుద్ధలాగా మారిపోతే మాట్లాంటి వారం మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అతని త్యాగ ఫలితమే నేడు తెలంగాణ ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి అన్నారు. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేయడం జరిగిందని, అతని త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించి ప్రజలను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ త్వరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, కరిపే మల్లేష్, సాయి కుమార్ గౌడ్, శ్యామ్, జనార్దన్, అశోక్, జావేద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రూపాల్లో పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉవ్వెత్తున మరి కేంద్రంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ కావచ్చు, మరి మిగతా పార్టీలు కావచ్చు, మరి కింద మీద మరి ఇంకా ముందు చేస్తున్నటువంటి పార్టీలను మరి వాళ్ళ తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు మరి కఠినమైనటువంటి జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయమే ఇవాళటి రోజు అదే
దీక్ష దివీస్ మరి నిరార దీక్ష చేసినటువంటి రోజు. యావత్తు దేశాన్ని ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ. నవీపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నవీపేట మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. కస్తూర్బా పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లిన ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలున్నాయా, ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలనగా తమకు నీటి ఇబ్బంది ఉందని విద్యార్థినులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే నీటి ఎద్దడికి పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. బియ్యం, పప్పు, కోడిగుడ్లు, కూరగాయల నాణ్యత ఎలా ఉందని పరిశీలించారు. అనంతరం మోకన్పల్లి ప్రభుత్వ పాఠశాల వంటగదిని తనిఖీ చేసి ఆయన పప్పు నాణ్యత లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో సమగ్ర సర్వే డేటా ఎంట్రీని పరిశీలించిన ఆయన అనంతరం నవీపేట్ మోడల్ పాఠశాల మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. అక్కడ సైతం పరిశుభ్రత లేదని మండిపడ్డారు. పక్కనే ఉన్న హాస్టల్ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ వంటశాలను పరిశీలించి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి అశోక్, కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్తో పాటు పలువురు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంపీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ఇది టైం టు టైం మానిటర్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్స్లో ఇది టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇవి అన్నీ శానిటేషన్ సంబంధించి, పారిశుద్ధత సంబంధించి, ఫుడ్ క్వాలిటీ సంబంధించి కేజీ స్పెషల్ ఆఫీసర్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ సర్వ్ చేసిన ముందు స్టూడెంట్కి కూడా టేస్ట్ చేయాలి అండ్ ఫుడ్ కమిటీ రిజిస్టర్ ఇది పెట్టాలి ఇది మినిట్స్. దీంతో పాటు ఇప్పుడు స్కూల్ ప్రెమిసెస్లో స్టోర్ ఇది ఐటమ్స్, పెరిషబుల్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కూడా రైస్ కానీ, వెజిటేబుల్ దాల్ ఇవన్నీ పల్లి ఇది కూడా ఒక క్లీన్ అండ్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్లో ఇది స్టోర్ చేయాలి. ఇది కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన మండల్ లెవెల్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్. ఇందల్వాయి మండలంలో 22 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్ఎండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయనకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అపూర్వ స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో 22 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా పలు రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటిరెడ్డికి గన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. ముందుగా నల్లవెల్లి టు మేఘ్యా నాయక్ తాండా వయా తిరుమలయ్య మందిరం వరకు 4 కోట్లతో ఆర్ఎండ్బీ బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. 18 కోట్ల నిధులతో నల్లవెల్లి టు దొన్కల్ వయా గౌరారం డబుల్ లేన్ రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. తదనంతరం ఇందిరానగర్ తాండా, బేలియా తాండా, మరియా తాండా బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనకు నిజామాబాద్ రూరల్, అర్బన్ శాసనసభ నియోజకవర్గాల్లో సర్వం సిద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నుంచి దాదాపు 200 బస్సులు, 300 కార్లలో చలో హైదరాబాద్ మాలల సింహగర్జన కొరకు ఉదయం 7 గంటలకు బయలుదేరామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ మరియు చైర్మన్ గైని గంగారం, కో కన్వీనర్ నీరడి లక్ష్మణ్, కామారెడ్డి జిల్లా చైర్మన్ బంగారు సాయిలు, భీమ్రావ్ గైక్వాడ్, జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, కార్యదర్శి సిద్ధం రాజేశ్వర్, ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, కో కన్వీనర్లు కేష్పల్లి రవణ, రామచందర్ గైక్వాడ్, అనంత్, నల్ల బాలరాజ్, నగర అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, టి రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు చొప్పున దాదాపు ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 10,000 చొప్పున మరి వారే అన్ని బస్సులు వాళ్ళే సమకూర్చుకొని మరియు వాళ్ళే భోజన వసతి కూడా వాళ్ళే చేసుకుని స్వచ్ఛందంగా ఫస్ట్ టైం మొదటిగా మాలల సత్తా చూపించడానికి ఏదైతే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మరి ఈ సింహ గర్జనకు వేలాదిగా తరలి వెళ్తున్నాం. దాదాపు నిజామాబాద్ నుంచి మేము 1 లక్షలలో వెళ్దామని చూస్తున్నాం. తప్పకుండా విజయవంతమవుతాం.
ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్ కోరారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐపీ కేఎంఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత దరఖాస్తులు తహసీల్దార్కు ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై వలస వెళ్తున్న వైనం నెలకొందని, పూట గడవని స్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల ఉన్న కాస్త పనులు కరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు భూములు కోల్పోయి రైతులు వ్యవసాయం కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా సహా కార్యదర్శి షేక్ నసీర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల కూలీలందరూ ఎంఆర్ఓస్ వచ్చి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన రైతులకు జీవనభూతి సంవత్సరం 10,000 అన్నాడు రేవంత్ రెడ్డి సీఎం గారు, వెంటనే ఈ 9వ తారీఖు సంబరాల బదులు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నువ్వు వెయ్యాలా, వెయ్యండి వేళ మేము ఈ డిసెంబర్ 2 తారీఖున నిజామాబాద్ ముట్టడి ఉంది, మీరు 9వ తారీఖు లోపల ఈ కూలీలందరికీ సంవత్సరం 12,000 వేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని చెప్పి అఖిల భారత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఈ 9వ తారీఖు సమ్మర్ లోపల అమలు చేయాలని చెప్పి అఖిల భారత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేదని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. వేల్పూర్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్పై, మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిపై, మాజీ ప్రభుత్వ విప్ టీజీఎండీసీ చైర్మన్ అనిల్పై విమర్శలు చేశారు. జీవన్ రెడ్డి ఖబర్దార్, బిడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకుండే ఆర్మూర్లోని ఇలాకాలో నిన్ను ఊరికొచ్చి కొడతాం, పిచ్చి కుక్కలాగా అరవడం కాదు, సరిగా మాట్లాడాలని మా బీసీ బిడ్డ అయిన మహేష్ గౌడ్ అన్నను జ్ఞానం లేదని, అది లేదని ఇది లేదని అంటున్నావని, నీకెంత జ్ఞానం ఉంది? రౌడీ జ్ఞానం, మర్డర్ల జ్ఞానం, క్రైమ్ జ్ఞానం, లగ్నం దోచుకునే జ్ఞానం, ఇవేనా నీకున్న జ్ఞానం అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ మహేష్ నీలాగా కబ్జాలతో, మర్డర్లతో రౌడీజం చేసి ఎమ్మెల్సీ పీసీసీ కాలేదన్నారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు ఆ పెద్దాయన అధికారం ఉన్నా లేకున్నా అనునిత్యం రైతు సంక్షేమం, ప్రజల సంక్షేమం అంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా నిలిచారన్నారు. జీవన్ రెడ్డి నువ్వు సుదర్శన్ రెడ్డి కాలు చిటికన వేలు తాకడానికి కూడా అనర్హుడవని హెచ్చరించారు. మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షంలో నుండి వచ్చిన నాయకుడు అన్నారు. ఏ విధంగా దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు. అదేవిధంగా ఆర్మూర్లో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఎంత పర్సెంట్లు తీసుకున్నావో ఏ చిన్నపిల్ల అని అడిగినా చెప్తారు. అలాంటి వాడివి అవినీతి గురించి మాట్లాడుకుంటే దయ్యాలు వేదాలు వలిగినట్లుంటుంది. గత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహేష్ కుమార్ గారిపై ఏదేదో మాట్లాడుతున్నావు. 40 సంవత్సరాల్లో ఒక స్టూడెంట్ నాయకుడిగా ఈరోజు రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన నాయకునిపై అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడమా? నువ్వు మా మహేష్ కుమార్ గౌడ్ చిట్కే నీళ్ళు తాగడానికి అనర్హుడివి. ఎందుకంటే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి దాడులు చేసిన ఇయర్ జీవన్ రెడ్డి మాల్కు కొలాటరల్ ప్రాపర్టీ కావాలంటే అమాయకులైన నా రైతు సోదరుల కొలాటరల్ ప్రాపర్టీ తాకడ పెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి, బాల్కొండ నియోజకవర్గానికి తెలుసు జీవన్ రెడ్డి గారు. నీలాంటి వాడివి రాజకీయాల గురించి మాట్లాడితే సిగ్గేసుకొని తలదించుకోవాల్సి వస్తుంది సర్వ సమాజం. ఆర్మూర్లో ప్రతి లేఅవుట్కు పర్సెంట్లో తీసుకొని ఎలాంటి రౌడీ రాజకీయం చేసినావో ఈ ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గానికి తెలుసు. అలాంటి వాడివి మా నాయకులపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉంది. ఇక ముందు నీ పద్ధతి మార్చుకోకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్గా దుర్గం శ్యామల ప్రమాణ స్వీకారం చేశారు. 23 లక్షల మందికి 18,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాకీ ఉన్న 4 లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. 50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బాన్స్వాడ రైతులకు బోనస్గా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అది కూడా 4 విడతలుగా చేసినాం. ఒకసారి చేయలే, 4,000 4 విడతలు చేశాం. ఎందుకు ఉండదు డబ్బు ఖజానా ఉండదు అంత. కానీ రేవంత్ రెడ్డి గారి ధైర్యము, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఇప్పుడున్నటువంటి పార్టీ నాయకులు
23 లక్షల మందికి ఇప్పటికే 2 లక్షల రూపాయల లోపు వరకు 18,000 కోట్ల రూపాయలు మాఫ్ చేసినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సాయంత్రం 4 గంటల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తుమ్మల గారు చెప్పినటువంటి 4 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలు రేపు రిలీజ్ చేయబోతున్నారు. వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు రుణమాఫీ. అది కూడా ఇచ్చాను, అది కూడా చెప్పాలి. కేసీఆర్ గారు ఇచ్చేవారు కాదు, ఇచ్చిన మనిషి మరవద్దు. దానికి ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చుకుందాం. కాబట్టి ఇవాళ కట్టించిన వాళ్ళైనా అంత నాదంటే రోడ్ వేసినావు, కాంట్రాక్ట్ ఎవరైనా వేస్తారు. ఆ కాంట్రాక్ట్ చేయడానికి, ఆ రోడ్డు మంజూరు కావడానికి చేసినటువంటి ఎవరు, సాయం చేసేది ఎవరు, కానీ రోడ్ వేసిన నీ రోడ్డు నాదంటే కుదరదు. తెలంగాణలో మళ్లీ దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ ప్రయత్నంపై తెలంగాణ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జేఏసీ నాయకుడు మహిపాల్ యాదవ్ మాట్లాడారు. తెలంగాణలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నంపై మండిపడ్డారు. 2 నెలల కింద ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లానని, అప్పుడేమో నామమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని అనుకుని మళ్లీ తొందరలో నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి బ్యాక్లాగ్ ఉద్యోగాలను అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారమని, ఈ భర్తీని ఆపకపోతే నేడు నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తానని, నేను నిజామాబాద్ రావడానికి కారణం నా నిజామాబాద్లో కూడా దొడ్డిదారిన బ్యాక్లాగ్ అభ్యర్థులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. నా పేరు మైపాల్ యాదవ్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఫౌండర్, పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ చైర్మన్. ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం. అవినీతి అనేది క్యాన్సర్ లెక్క పట్టి పీడిస్తుంది. ఇప్పుడు చాలామంది హాస్టళ్లలో పురుగులన్నీ చనిపోతున్నారు. ఎందుకు? వీళ్ళు అవినీతి చేసి పురిగిపోయినా పుచ్చిపోయినా వంకాయలు, టమాటాలు, బియ్యము అన్ని పెట్టడం వల్ల పిల్లలు. జై తెలంగాణ నినాదాల హోరుతో సమరోత్సవంతో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు వెల్లువలా తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని దీక్షా దివస్ సందర్భంగా వినాయక్ నగర్లో గల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీక్షా దివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దీక్షా దివస్ ఇన్ఛార్జ్ షారుఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయిషా ఫాతిమా షకీల్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, సీనియర్ నాయకులు రామకిషన్ రావు, రాజారాం యాదవ్, అలీం, బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మంచిదే పాపం ఈ జిల్లా నుండి ఒక పార్టీకి అధ్యక్షుడైనా అనుకున్నాను, కానీ ఆయన మొన్నెప్పుడో మాట్లాడుతూ ఇక టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వచ్చే ఎన్నికల లోపల మాయమవుతుంది అని కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడి. ఇగో మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక్కసారి ఇగో మీడియా ద్వారా ఇక్కడ వచ్చినటువంటి వేల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒకసారి చూడు అని చెప్పని నేను సూచిస్తా ఉన్నా. నిజంగా కూడా ఇట్లా జరగదు. ఎప్పుడు ఓ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ పిలుపు ఇస్తే ఇంత వేల మంది, ఇన్ని వేల మంది, ఇంత పెద్ద ఎక్కున్నా మళ్ళీ అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెట్రోల్ వాళ్ళు సొంతంగా పోసుకొని వచ్చిన నికార్సైన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. మహేష్ కుమార్ గౌడ్ నీ అయ్య తరం, నీ తాత తరం కూడా కాదు, ఈ బుడ్డార్ ఖాన్ ముఖ్యమంత్రి తరం కూడా కాదు. ఇగో ఈ నికార్సైన కుటుంబ సభ్యుల వెంటుక కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వెంటుక కూడా వీకలేవు. నువ్వు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు మీరు. ఇక ఒకడంటాడట, ఒకడంటాడు
కేసీఆర్ ఆనవాళ్ళకి లేకుండా చేస్తారట. మేమందరం ఎవరం, మనందరం ఎవరం? కేసీఆర్ ఆనవాళ్ళం కాదా? చేస్తావరా మమ్మల్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? ఒక్కసారి సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, టీవీలలో పాప మూసిలో ఇల్లు కోల్పోయిన నా అక్కలు, లగచర్లలో భూములు కోల్పోతున్న నా అక్క చెల్లెళ్ళు, దివాల్పూర్లో భూములు కోల్పోతున్న నా రైతులు, వాళ్ళు తిట్టే తిట్లను చూస్తే ఎవడ అన్నవాళ్ళు లేకుండా పోతాయో నీకే అర్థమవుతుంది. 2001లో ఒక్కడిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గులాబీ జెండాని చేతిలో పట్టుకొని బయలుదేరి తెలంగాణ సమాజం ఎంత దోపిడీకి గురవుతున్నది, తెలంగాణ నిధుల విషయంలో, నీళ్ల విషయంలో, నియామకాల విషయంలో ఏమి కోల్పోతున్నది, దీనికి పరిష్కారం ఏంది? ఎన్ని 6 పాయింట్ ఫార్ములాలు ఉన్నా, ఎన్ని జీవోలు ఉన్నా పాలకుడు సమైక్యాంధ్ర పాలకులే కాబట్టి అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఏ జీవోలు కూడా, ఏ 6 పాయింట్ ఫార్ములాలు కూడా, ఏ ఒప్పందాలు కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తలేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ సభ్యత్వానికి, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి, ఆ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించి, టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా విమర్శ చెప్పి ఒకటే చేసి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలను సృష్టించి టిఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టిఆర్ఎస్ పార్టీతో కలిపి ఉండకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టము అన్న ఒక స్థితికి తీసుకొచ్చిన ఉద్యమకారులు కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చెట్టు తల్లివేరు లాంటివారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదని వట వృక్షమని స్పష్టం చేశారు. కేసీఆర్ను ఏదో పీకుతామని శపథాలు చేసిన వైఎస్ చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు జెండాలు పీక్కొని పోయారన్నారు. తెలంగాణ కేసీఆర్ను వేరువేరుగా చూడలేమన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ది ఎప్పటికీ చెరిపేయని సంతకమన్నారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయడం ఎవరి వల్ల కాదన్నారు. కేసీఆర్ చావునోట్లో పెట్టిన దీక్షా దివస్ చరిత్రలో చెరిగిపోని సంతకమన్నారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్ అని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిందన్నారు. ఇది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది పడిన రోజన్నారు. కేసీఆర్ దీక్ష సూర్యచంద్రులున్నంత వరకు నిలిచిపోయే శుభదినమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను 36 పార్టీలను ఒప్పించి మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమ నేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చిందన్నారు. చిట్టినాయుడి అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణగా ఉందన్నారు. నేడు కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణ, అబద్దాల హామీలిచ్చి కాంగ్రెస్కు ఓట్లేయాలని దండం పెట్టి నేడు అమలు చేయలేక ఆ హామీలకు పిండం పెడుతున్నారన్నారు. నాటి కేసీఆర్ దీక్ష దివస్ ఉద్యమ కార్యక్రమం స్వరాష్ట్రం సాధించిన దివ్యాస్త్రంగా జీవన్ రెడ్డి అభివర్ణించారు. దీక్ష దివస్ స్ఫూర్తి నేటి ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ను బొందపెట్టే బ్రహ్మాస్త్రమన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికిందన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ఏనంటూ ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కు తొలి ప్రజా ప్రతినిధిని ఇచ్చి అండగా నిలిచింది ఈ జిల్లానేనని ఆయన గుర్తు చేశారు. మళ్లీ కేసీఆర్ కు కొండంత అండగా నిలిచేది ఈ జిల్లానేని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ సర్కారును బొందపెట్టడానికి అన్ని వర్గాలు కదం తొక్కాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది అంతం కాదు, ఆరంభం నిజామాబాద్ జిల్లా అని చెప్పి
కేసీఆర్ అడ్డ, తెలంగాణ గడ్డకు నిజామాబాద్ అడ్డ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం ఒక అధికారమైనటువంటి పచ్చికి పెన్నిచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ జిల్లా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ ఇక్కడ జెండా గులాబీ జెండా ఎగరబోతుంది. ఎవరు అడిగినా ఇద్దరే చెప్తారు, అడిగిన వాళ్ళు చెప్తారు, అడిగిన వాళ్ళు చెప్తారు. అన్న మళ్ళా మీరే చెప్తారు. ప్రశాంతంగా మంది వచ్చి 20 మంది ఏందన్న తమ బాల్కొండ ఎట్టుంది అన్న మళ్ళా మనమే చెప్తాము. ఏర్గట్ల మండలంలోని తడ్పాకల్ గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం దీపారాధన వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద భక్తులు కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారని దేవాలయ ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో విశేషమైందని, కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పవిత్ర గోదావరి నది స్నానాలను ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. అలాగే ఇక్కడి స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే త్వరగా నెరవేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉందన్నారు. పలువురు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అలాగే మహిళలు దీపదానం చేశారు. కార్తీక మాస సందర్భంగా ఈరోజు లాస్ట్ శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొన్నారు. విశేషంగా వ్రతాలు కూడా చేశారు. దీపదానం కూడా చివరిసారి కూడా దానం కూడా చేశారు. భక్తులు వచ్చి గోదావరి స్నానం చేసి ఆ స్వామి పేరు మీద అర్చనలు అభిషేకాలు అని చేయించుకొని ఈ తపస్సు స్వీకరించేసి వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు. గోదావరిలో ఆ దీపదానం విజన్ ఎంపవర్మెంట్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్లో తమ ప్రతిభ కనబర్చి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ నిర్వాహకులు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ స్థాయిలో విజన్ ఎంపవర్మెంట్ వారు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ తమ పాఠశాలకు చెందిన అస్మా అనే అంధ విద్యార్థిని జాతీయ స్థాయిలో విత్తనాలు మొలకెత్తడం అనే అంశంపై ప్రదర్శించి క్లుప్తంగా వివరించి అవార్డులు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా ఆస్మా తన నైపుణ్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి ఇతర భాషల్లో విద్యార్థులతో సైతం పోటీపడి గెలుపొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. అలాగే నవంబర్ మాసంలో జరిగిన జిల్లా స్థాయి మానసిక దివ్యాంగుల క్రీడా పోటీల్లో సైతం భవిత, సాయి జాహ్నవి, అక్షయ చెస్, షార్ట్ ఫుట్, రన్నింగ్ పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగిందని చెప్పుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పేర్కొన్నారు. మానసిక దివ్యాంగులని చిన్న చూపు చూడకుండా జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా సంక్షేమాధికారులు ప్రతి ఒక్కరి సహాయంతో విద్యార్థుల నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థులకు స్నేహ సొసైటీ తరపున నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్దయ్య, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విజన్ ఎంపవర్మెంట్ బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఎవరైనా విద్యార్థులు సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి జాతీయ స్థాయి సెమినార్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. క్యూరియస్ మైండ్స్ అనే ప్రోగ్రాం ద్వారా విజన్ ఎంపవర్మెంట్ మనకి ఆస్మాని బెంగళూరు ఇన్వైట్ చేయడం, అదేవిధంగా మరి ఇద్దరు టీచర్లు కూడా మరి బెంగళూరుకి మనం. మరికొన్ని మండలాల వార్తలు. సాలూరా మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాలూరా విద్యార్థులకు సౌకర్యార్థం డబుల్ బార్, పులప్ బార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, మాజీ ఉప సర్పంచ్ సర్దేశాయిలు, మండల విద్యాధికారిని రాజీ మంజూష, పిఆర్టీయూ మండల అధ్యక్షులు గంధపు సాయిలు పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. ఇట్టి డబుల్ బార్, పుల్లప్ బార్ను పాఠశాల సిబ్బంది సుమారు 25,000 ఖర్చుతో నిర్మించడం జరిగిందని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దేహదారుఢ్యం పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణే విజయ్ కుమార్, పాలెంకర్ అరుణ్ కుమార్, దండు రాజ్ కుమార్, సంతోష్ యాదవ్, విఠల్ కాంబ్లే, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామంలో డిసెంబర్ 1న నిర్వహించే మాలసింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రోగ్రాం కో చైర్మన్ అంగరి ప్రదీప్ కోరారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాల సంఘం అధ్యక్షులు భూపతి రవి, సెక్రటరీ దేవతలింగన్న, డ్రైవర్ భూమన్న, దయ్యాల కర్రన్న, భూపతి ప్రభు, భూపతి రాజేశ్వర్, మాధురి ప్రవీణ్ తదితర మాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జక్రన్పల్లి మండల కేంద్రంలో బోరు బావుల వద్ద వరి నాట్లు జోరుగా ప్రారంభమయ్యాయి. ఓ పక్కన వడ్లు కొనుగోలు కొనసాగుతున్నప్పటికీ మరోపక్క రైతులు బోరు బావుల వద్ద వరి నాట్లు వేయడం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించకపోవడంతో రైతులలో కాస్త నిరాశ కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండో పంట వేయడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా రైతులకు త్వరలో అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజెల మాస్టర్గా పేరొందిన ఆంధ్రజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజెల మెరుగైన విధానమని, ఈ యోగా వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు రెంజల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు రొటీన్ ఇమ్యునైజేషన్ యాక్షన్ ప్లాన్ సర్వే గురించి, కుటుంబ నియంత్రణలో మగవారి పాత్ర ఉండాలని, మగవారి కొరకు వైసెక్టమీ ఆపరేషన్లు ప్రోత్సహించాలని అవగాహన, శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆరోగ్య విస్తరణ అధికారులు రవీందర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక ఎన్ఎస్వి క్యాంపెయిన్ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 4న వెసెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ రవీందర్ ఎన్ఎస్వి స్పెషలిస్ట్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకుగాను ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి అర్హత గల మగవారిని ఎంపిక చేసి వెసెక్టమీ ఆపరేషన్లకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రవణ్ కుమార్, రవీందర్, పిహెచ్ఎన్ రాణి, ఎంఎల్హెచ్పి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంజల్లో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు వ్యాధి నిరోధక టీకాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేస్టేజ్ కాకుండా 100% అచీవ్మెంట్ అయ్యే విధంగా ఈ యొక్క టీకాలు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడానికి మగవారికి ఎన్ఎస్వి వ్యాసెక్టమీ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వ్యాసెక్టమీ క్యాంపులో మగవారికి ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాలని, ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క వ్యాసెక్టమీ కేసులు తీసుకురావాలని, ముఖ్యంగా మన రెంజల్ ఏరియా పరిధిలోని బోధన్లో 4వ తారీఖు నాడు వ్యాసెక్టమీ హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ గౌడ్, సొసైటీ చైర్మన్ బూరోల్ అశోక్, నక్కల నవీన్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పక్షాన సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి క్రికెట్ కిట్ను వితరణ చేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బీరెల్లి విజయరావు మాట్లాడుతూ సారంగపూర్ బాలికలు అండర్-17, అండర్-19 జిల్లా జట్లకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూరల్ నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు చేస్తానని వెల్లడి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే అర్హత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి లేదు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. తెలంగాణ చెట్టు తల్లివేరు కేసీఆర్. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరును చెరిపివేయడం ఎవరి వల్ల కాదు. నిజామాబాద్లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి తదితరులు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. జాతీయ స్థాయి సైన్స్ ఫేర్లో నిజామాబాద్ స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటడం అభినందనీయం. స్నేహ సొసైటీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు.
నవీపేట మండలంలో పలు ప్రభుత్వ పథకాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ అగర్వాల్.